హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఇన్ఫో. ఈ ఆసరా పెన్షన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్తగా ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారెవరైనా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఈ ఆసరా పెన్షన్ సంబంధించి ఖచ్చితమైన సమాచారం మీకైతే అందిస్తాను నేను ఎప్పటికప్పుడు. ఇక విషయంలోకి వస్తే అక్టోబర్‌కు సంబంధించి ఏదైతే ఈ ఆసరా పెన్షన్స్ ఉన్నాయో అవైతే రిలీజ్ అయ్యాయండి. ఈ పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీరైతే వెళ్ళి వికలాంగుల పెన్షన్, అలాగే వితంతు పెన్షన్, మహిళలకు ఏవైతే పెన్షన్ వస్తున్నాయో మీరైతే వెళ్ళి మీ పెన్షన్ డబ్బులైతే తీసుకోండి. చాలా మందికైతే ఈ బ్యాంక్ అకౌంట్‌లో పడుతుంటాయి. కొంతమందికైతే పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే ఇస్తారు. మీరైతే వెళ్ళి మీ పెన్షన్ అక్టోబర్ సంబంధించి పెన్షన్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నట్టయితే చాలా మంది వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది వికలాంగుల కోసం పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వీరందరి కోసం మనకు త్వరలో అప్డేట్ అయితే రాబోతుంది. అలాగే ఈ కాంగ్రెస్ 6 గ్యారెంటీలో భాగంగా ఏదైతే పెన్షన్ పెంచుతామని చెప్పిందో 2016 నుంచి 4016, అలాగే వికలాంగుల పెన్షన్ 4016 నుంచి 6016 ఇవైతే త్వరలోనే పెంచబోతున్నారు. దీనికి సంబంధించి నేను ఖచ్చితమైన సమాచారం అయితే మీకు ఇవ్వనున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ వితంతు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో మీరైతే మీ సేవలో ఒక అప్లికేషన్ ఫామ్ అయితే దొరుకుతుందండి. అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఇక సంబంధిత గ్రామ పంచాయతీ అయితే సెక్రటరీ, అలాగే వార్డ్ ఆఫీస్ అయితే సంబంధిత అధికారులు అయితే ఉంటారు. వారి ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో భర్తది, ఆ డెత్ సర్టిఫికేట్ పెట్టి మీ ఆధార్ కార్డ్ అలాగే ఫోటో తనఖా పెట్టి మీరైతే ఎంపీడీఓ ఆఫీస్లో ఇవ్వండి. మీకు ఏదైతే పెన్షన్ స్కీమ్స్ వస్తాయో మీకు వెంటనే పెన్షన్ అనేది మంజూరు చేస్తారు. అప్పుడైతే లేదంటే మీకు సంబంధిత ఎమ్మెల్యే లేదా ఎంపీ, మినిస్టర్ ఎవరైనా ఉంటే వారి దగ్గరికి వెళ్తే మాత్రం మీకు డైరెక్ట్‌గా పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవుతుంది. ఇదండి మెయిన్ ఈ వితంతు పెన్షన్ కోసం ఎదురు చూసే వాళ్ళ కోసం. అలాగే వికలాంగుల కోసం కూడా సేమ్. ఇది మీకు సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళండి. ఎంఆర్ఓ గాని, ఎంపీడీఓ దగ్గరికి. లేదంటే ఈ ఏదైతే క్యాంప్స్ ఉంటాయి కదా! క్యాంప్స్ అయితే పెడతారు. సదరన్ క్యాంప్స్ అని చెప్పేసి. సదరన్ క్యాంప్స్ గురించి కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తాను మన ఛానల్ ద్వారా. దాని ద్వారా మీ డిస్ట్రిక్ట్‌లో అలాగే మీకు సంబంధిత ఆఫీసులలో మీరైతే మీ సేవ ద్వారా అప్లై చేసుకొని మీ సేవ అప్లికేషన్ అలాగే మీకు హ్యాండిక్యాప్‌కి సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ తీసుకొని మీరైతే హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు చెప్పిన హాస్పిటల్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకైతే టెస్ట్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత మీకు పర్సెంటేజ్ ఇస్తారు. ఆ పర్సెంటేజ్ బట్టి మీకు వికలాంగుల పెన్షన్ కోసం అయితే మీకు ఒక లెటర్ అయితే ఇస్తారు. మీరు వికలాంగులు అని చెప్పేసి గుర్తించడానికి. ఆ తర్వాత మీరు వికలాంగుల పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ వీటి గురించి మీకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతోటి మేము ముందుకైతే వస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు అందించి మీకు ఈ పెన్షన్స్ లబ్ధి పొందేలా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వితంతు పెన్షన్ కోసం అలాగే వికలాంగుల పెన్షన్ కోసం నేనైతే మీకు పూర్తి సమాచారం అలాగే గైడ్ కూడా చేస్తాను. మీరు నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ప్రతి కామెంట్‌కు రిప్లై ఇస్తాను. మీకు పెన్షన్ కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు పెన్షన్ వచ్చేలా నా వంతు ప్రయత్నం నేనైతే చేస్తానని చెప్పేసి మీకు చెప్తున్నాను. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఎలాంటి అప్డేట్